Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller, Kevin Narendra Vese English JP School, Virchala Muslim Mandal, Eluru district. Today's story is The Fussy and the Greedy Birds. A woodcock and a mallard were feeding at a swamp full of snails, frogs, and other insects. The woodcock ate only the best bites, but the mallard ate whatever he could find. The woodcock said, "Hey, anything and everything is food for you." The mallard replied, "Everyone can eat what he wants. I would rather be greedy than fussy." The woodcock haughtily flew away. Soon the mallard started eating some garbage. A hook got stuck in his throat and died. The woodcock flew straight into a net and was trapped. The moral is the greedy and haughty people usually suffer in the end. Yes, the greedy and haughty people యూజువల్లీ సఫర్ ఇన్ ద ఎండ్. ఓకే, కథ తెలుగులో కూడా ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. ఒకసారి ఏమైందంటే, ఒక అడవి బాతు అడవి కోడి ఒక మడుగు దగ్గర నివాసం ఉంటూ అక్కడ ఉన్నటువంటి నత్తలు, కప్పలు, కీటకాలు తింటూ ఉన్నాయి. అయితే ఈ అడవి కోడేమో జాగ్రత్తగా మంచి మంచి ఆహారం మాత్రమే తీసుకునేది, అంటే తనకు దొరికినటువంటి మంచి ఆహారాన్ని. కానీ ఈ అడవి బాతు మట్టుకు ఏది పడితే తినేస్తూ ఉండేది. ఓ రోజు ఈ అడవి కోడి అడిగింది, నువ్వు ఏది పడితే తింటావేంటి, అది మంచిది కాదు కదా అంది. అప్పుడు ఈ అడవి బాతు అంది కదా, సరేలే, ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు తినొచ్చు, ఎవరికి నచ్చినాయి వాళ్ళు తినొచ్చు, అంతేగాని దురాశ పడడంలో తప్పే ఉంది, నీలాగా గజిబిజిగా ఆలోచించడం కన్నా అంది. దాంతో పాపం ఈ అడవి కోడికి కోపం వచ్చి గర్వంతో ఎగిరిపోయింది అక్కడి నుంచి. దాంతో అడవి బాతు ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి పదార్థాలు తినడం మొదలుపెట్టింది. అలా తింటూ ఉండగా తన గొంతులో ఒక ఇనప హుక్కు ఇరుక్కుపోయి పాపం అది చచ్చిపోయింది. అంటే అది చెత్త చెదారం తింటూ ఉంటుంది కదా, అది పడితే తినేస్తుంది అనమాట. దాంతో అది చచ్చిపోయింది. ఈ గర్వంతో ఎగురుకుంటూ వెళ్ళినటువంటి అడవి కోడి కూడా ఒక వలలో చిక్కుపోయి అది కూడా చిక్కుబడిపోయింది. ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, దురాశ పడేవాళ్ళు కానీ, అలాగే గర్వపడేవాళ్ళు కానీ, గజిబిజిగా గందరగోళంగా ఆలోచించేవాళ్ళు కానీ చివరికి విషాదంతో బాధపడుతూ వాళ్ళ యొక్క జీవితాన్ని ముగిస్తారు అనేది ఈ కథలో నీతి అనమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ వినండి, అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో మనం కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.